గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ 3వ విడతలో నర్సంపేట రెవెన్యూ డివిజన్లోని ఖానాపూర్, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచ్లు, వార్డు సభ్యులకు నామినేషన్ స్వీకరణ జరగనున్న దృష్ట్యా నామినేషన్ల స్వీకరణలో రిటర్నింగ్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. So not a very positive kind of interaction for me. So I think probably you can take forward this entire thing. So I will now leave this place. You take it forward how to do this entire thing. And what are the critical documents, practical cases, maybe chestaru ROs, including the home calling. You share it with them, then this will be, according to me, I am done. So I am leaving right now. కేస్ అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ ముందు వాళ్ళు ఏదైనా చెప్పదలిస్తే ఎట్లయితే ఫేజ్ 1, ఫేజ్ 2 పైలట్ ట్యాకిల్ చేస్తామో మిమ్మల్ని అలానే మేము ట్యాకిల్ చేయొచ్చు. డిసిప్లినరీ యాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఆటోమేటిక్గా మీకే తెలుసు, భయం వస్తుంది కదా. సీరియస్నెస్ అనేది నాకు కనపడట్లేదు, లీగల్ ఆర్గనైజర్స్లో కనపడట్లేదు, లీగల్ వినడాల్లో కనపడట్లేదు. సో నాట్ అ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఫర్ మీ. So I think probably you can take forward this entire thing. So I will now leave this place. You take it forward how to do this entire thing. And what are the critical documents, practical cases, maybe chestaru ROs, including the home calling. You share it with them, then this will be, according to me, I am done. So I am leaving right now. కేస్ అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ ముందు వాళ్ళు ఏదైనా చెప్పదలిస్తే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.